నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. యుద్ధం ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు, ట్రంప్ హెచ్చరిక. బెజవాడ గుంటూరు జలమయం, కొండవీటి వాగులో కొట్టుకుపోయిన కారు. శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద, 7 గేట్లు ఎత్తివేత. నీట్ తొలి విడతలో 30,608 మందికి సీట్లు, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వెల్లడి. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత సుగులూరు చిన్నన్న మృతి. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్ యుద్ధం పుతిన్ లో శుక్రవారం జరుగుతున్న భేటీ నేపథ్యంలో బుధవారం యూరోపియన్ దేశాల నేతలు జెలెన్స్కీతో ట్రంప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పుతిన్ తో భేటీ తర్వాత కూడా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపేందుకు అంగీకరించకపోతే రష్యాపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా, అవును, ఈ విషయం నేను చెప్పకూడదు, కానీ రష్యా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ పుతిన్ తో తమ సమావేశం సఫలమైతే వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా కలుపుకుని మరో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అది వాళ్ళిద్దరి మధ్య ఉండాలని తాను కోరుకుంటే ఉంటానని వ్యాఖ్యానించారు. భారీ వర్షంతో గుంటూరు, విజయవాడ నగరాలు జలమయమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసింది. విజయవాడ నగరం జల దిగ్బంధమైంది. ఎన్టీఆర్ జిల్లాలో వైరా, మున్నేరు, కట్టలేరు, పాలేరు ఉపనదులు ఉధృతంగా ప్రవహించాయి. విజయవాడలో కురిసిన వర్షం అంతా నగరంలోని వాటర్ డ్రైన్స్, అవుట్ ఫాల్ డ్రైన్ల ద్వారా ఈ ప్రధాన కాల్వల్లోకి కలుస్తుంది. ప్రధాన కాల్వల్లోకి విడుదల చేసిన వరద నీటిని తగ్గించకపోవడంతో విజయవాడలో కురిసిన వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. విజయవాడ పాతబస్తీ, కృష్ణలంక, గాంధీనగర్, మొగల్ రాజాపురం, బెంజీ సర్కిల్, పటమట తదితర ప్రాంతాలు నీట మునిగాయి. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై నీరు నిలిచింది. డ్రైన్లు, రోడ్లు కనిపించకుండా పూర్తిగా మోకాల లోతు నీరు నిలిచిపోయింది. మ్యాన్ హోల్స్, డ్రైన్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా అంతటా కూడా వరద నీరు పోటెత్తింది. మేజర్ డ్రైన్లతో పాటు వాగులు పొంగి నివాస ప్రాంతాలు, పంట పొలాలను ముంచెత్తాయి. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం వేకుజామున 4 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవటంతో వాగులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఎగువ నుంచి శ్రీశైలం డ్యాం కు వరద పోటెత్తుతున్నది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతున్నది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సుంకేశ్ల, జూరాల ప్రాజెక్టు నుంచి 1,37,399 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి డ్యాంలో చేరుతున్నది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 882.70 అడుగుల మేర నీరుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.05 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతుంది. జల విద్యుత్ కేంద్రాల ద్వారా 65,651 క్యూసెక్ల సాగర్ కు వెళ్తుంది. స్పిల్వే నుంచి 1,89,000 క్యూసెక్ల నీరు దిగువనకు వెళ్తుంది. నీట్ యూజీ 2025 ఆల్ ఇండియా కోటా తొలి విడత కౌన్సిలింగ్ లో వివిధ కోర్సుల్లో 30,608 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ మేరకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వారికి సీట్లను కేటాయించింది. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఎన్సీసీ వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది. ఎంబీబీఎస్ కు సంబంధించి 26,308 మంది విద్యార్థులకు 337 కళాశాలలో సీట్లు కేటాయించారు. బీడీఎస్ లో 2,600 మంది విద్యార్థులు కాగా 120 కళాశాలల్లో సీట్లు పొందారు. బీఎస్సీ నర్సింగ్ లో 1,700 మంది విద్యార్థులు 22 కాలేజీల్లో సీట్లు పొందారు. ఈ విద్యార్థులంతా ఈ నెల 18లోగా సంబంధిత కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 3వ వారం చివరిలో 2వ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉండే అవకాశం కూడా ఉంది. ఛత్తీస్గఢ్ లోని చౌకీ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురానికి చెందిన విజయ్ అలియాస్ సుగులూరు చిన్నన్న అలియాస్ నాగన్న మృతి చెందారు.
10వ తరగతి వరకు చదివిన ఈయన నక్సలిజం వైపు ఆకర్షితుడయ్యాడు. దళంలో వివిధ క్యాడర్లలో పనిచేసిన నాగన్న ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఈయనపై 25 లక్షల రివార్డు ఉంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసే రైతు పక్షపాతిగా చంద్రబాబు నిలిచారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. రైతులకు అన్నదాన సుఖీభవ డబ్బులు జమ కావడంతో మంత్రాలయం నియోజకవర్గంలో 4 మండలాల రైతులతో కలిసి కర్నూలు జిల్లా పెదకడుబూరులో 100 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. సుమారు 4 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీ అనంతరం బస్టాండ్ సర్కిల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వరి ధాన్యంతో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల సంతోషం కోసం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఏడాదిలోపే సూపర్ 6 పథకాల్లో 80% అమలు చేశారన్నారు. ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సు కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ నాయకులు కూటమి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఓర్వలేకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు విమర్శించారు. రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. అదే ప్రకారంగానే 4,000 రూపాయలు కూడా ఎవరైనా గత గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు మనం ఎందుకు ఇవ్వాలనుకుంటారు, ఆ డబ్బులు కూడా కలిపి 7,000 రూపాయలు కూడా మన ముఖ్యమంత్రి గారు ఒకటేసారి 3 విడతలుగా మొదటి విడతగా 7,000 రూపాయలు కూడా మనకు అకౌంట్ లో కూడా వేయడం జరిగింది. రేపు ఒక్కటే లేదు, ఎల్లుండి 15వ తారీఖు అక్క చెల్లెమ్మలు బస్సులో కూడా ఎక్కడికి ప్రయాణం చేసినా ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం ఏదైతే మాట ఇచ్చాడో అది కూడా 15వ తారీఖు జెండా ఊపి ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. గతంలో వరి ధాన్యం కొంటే రైతులకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని భాస్కర చిన్నపిల్లల హాస్పిటల్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అమలాపురం ఈదరపల్లికి చెందిన కుపంట్ల దుర్గా సతీష్ దంపతులకు పెళ్లై 2 సంవత్సరాలైన సంతానం కలగలేదు. దీంతో వారు కొత్తపేటలోని భాస్కర చిల్డ్రన్స్ IVF హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్తీకరణను సంప్రదించగా ఆమె వైద్యంతో గర్భధారణ సాధ్యమైంది. స్కానింగ్ లో ఒకే గర్భంలో 3 పిల్లలు ఉన్నట్లు గుర్తించి ఇది కొంత ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. అయితే తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చారు. 8వ నెలలో నొప్పులు రావడంతో డాక్టర్ ప్రదీప్తీకరణ ఆమె బృందం ఆపరేషన్ చేసి సురక్షితంగా 3 పసికందులను బయటకు తీశారు. మొదట అమ్మాయి, తర్వాత అబ్బాయి, చివరగా అమ్మాయి జన్మించారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారు. పిల్లలను అదే హాస్పిటల్లోని పిల్లల వైద్యుల మెంటల్ శ్రీధర్ ప్రత్యేక పర్యవేక్షణలో పరిశీలిస్తున్నారు. చాలా హాస్పిటల్ తిరిగాం కానీ ఎలాంటి యూజ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 to 2 monthsలోనే గుడ్ రిజల్ట్ చూసాము. మేడం గారు చూసి 2 months తర్వాత కన్ఫర్మ్ చేశారు, ట్రిపుల్స్ అని చెప్పారు. మేడం గారికి కొంచెం భయం వేసి అడిగితే పర్లేదమ్మా నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి మీరే మేడం మీ మీద పెట్టడం అని చెప్పేసి అంటే మేడం గారు చాలా కేర్గా చూసుకున్నారు. చాలా బాగా చెప్పి మామూలుగా సమాధానం కూడా మాటకి చాలా బాగా చెప్పి ఎంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు 2 babies 1 boy ఇబ్బంది ఏం లేదండి. 3 పుట్టిన వాళ్ళు అంతా బాగుంది, మాకు ఇబ్బంది ఏం లేదు. ఇయర్స్ అయింది, మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చారండి. వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ తను కన్సీవ్ అవ్వలేదు. సెకండ్ మంత్ ట్యూబ్ టెస్ట్ చేయించుకోమ్మా అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే స్కాన్ చేసేసరికి సడన్గా 3 triplets కనిపించినాయి అనమాట స్కాన్. సో వాళ్ళకి 3 ప్రెగ్నెన్సీల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి, మీరు వద్దనుకుంటే ఇప్పుడే తీయించేసుకోమ్మా అంటే లేదండి మాకు భగవంతుడు ఇచ్చాడు, మేము ఉంచుకుంటాము, ఉంచుకోవడం వల్ల ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తామని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రాబట్టి మామూలుగా కొంచెం జాగ్రత్తగా చూడడం వల్ల ఇప్పుడు 8వ నెల వచ్చిన 20 రోజులకి డెలివరీ అయిందండి. 3 పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. 2 పాపలు పుట్టారు, 1 బాబు పుట్టాడు. మా హాస్పిటల్లో ఇది సెకండ్ టైం అండి ట్రిప్లెట్స్ పుట్టడం. ఫస్ట్ టైం అయితే 3 ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు మాత్రం 2 పాపలు 1 బాబు పుట్టారు అనమాట. 3 కూడా యాక్టివ్గానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆక్సిజన్ సపోర్ట్ మీదే ఉన్నారండి, యాక్టివ్గానే ఉన్నారు 3 పిల్లలు కూడా. అంటే ప్రతి ఒక్కరికి IVF ట్రీట్మెంట్ వరకు వెళ్ళవలసిన అవసరం ఉండదండి. యాక్చువల్గా వీళ్ళు సింపుల్ ట్యూబ్ టెస్ట్ ద్వారానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది ఈ అమ్మాయికి. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, డాక్టరేట్ గ్రహీత, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్
ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆలోచనలో ఇదివరకు ఎవరు తయారు చేయని విధంగా అతి సూక్ష్మ పరిమాణంలో గుండు పిండుపై జాతీయ జెండాను పట్టుకొని పరిగెడుతున్న మహిళా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహ తయారీకి దాదాపు 10 గంటల సమయం పట్టింది. తయారీకి మైనం, పెన్సిల్ కలర్స్, గుండు పిన్ను ఉపయోగించారు. గుర్రం దయాకర్, నేను జగిత్యాల వాసిని. అయితే నేను ప్రతి ఒక్క సిచ్యువేషన్ అంటే ఒక ఫెస్టివల్ సమయంలో ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాను. మరి ఈసారి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ఉండాలని గుండు పిన్నుపై ఒక మహిళ పరిగెడుతున్న విగ్రహాన్ని తయారు చేశాను. మరి ఇక్కడ మహిళ పరిగెడుతూ చేతిలో జాతీయ జెండా పట్టుకొని ఉంది. ఈ విగ్రహాన్ని నేను 10 గంటల సమయంలో దీనికి మరి నైలాన్ పెన్సిల్ కలర్స్ వాడాను. మరి ప్రతి ఒక్క సందర్భంలో నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని నేను ఈ విగ్రహాలు తయారు చేస్తుంటాను. మరి దీనివల్ల చాలామంది నన్ను అడుగుతుంటారు, ఇది ఎట్లా సాధ్యం? మనిషి కష్టపడితే ఏదన్నా సాధించవచ్చు. ఈరోజు యువత చెడు అలవాట్లకు బానిసలై, ఎందుకంటే మనకున్న 64 కళలు, ఆ కళల్లో వాళ్ళు ఏ కళనైనా ఉపయోగించుకొని మంచి ముందు భవిష్యత్తులో ఎదగవచ్చు. నేను గత 7 సంవత్సరాల నుంచి పెద్ద విగ్రహాల నుంచి ఇంత చిన్న స్థాయికి నేను నా కళను పెంపొందించుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ తనకున్న ఏ కళ అయితే తనకు సూటబుల్ అయిందో ఆ రకంగా తను ఎదిగితే మంచి గొప్ప భవిష్యత్తు, పేరు, ప్రతిష్ట కూడా సాధించవచ్చు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం వినగడప, తోటమాల గ్రామాల మధ్య ఉన్న కట్టనీరు వాగుకు వరద నీరు పోటెత్తింది. ఎగువ రాష్ట్రాలలో మరియు తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతి పెరుగుతుంది. విజయవాడ, నూజివీడు శివారు 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 5,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 6,735 ఓట్లు సాధించిన లతారెడ్డి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని ఘోరంగా ఓడించారు. హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికలలో టీడీపీకి 6,735 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. ఈ స్థానంలో మొత్తం 10,601 ఓట్లు ఉండగా 7,814 ఓట్లు పోలయ్యాయి. సొంత ఇలాఖాలో వైసీపీ ఓటమి జగన్ కు షాక్ అనే చెప్పొచ్చు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీ పీఠం టీడీపీ వశమైంది. గత 30 సంవత్సరాలుగా వైసీపీ కుటుంబం తమ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈసారి టీడీపీనే కాకుండా 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా ఈ ఎన్నికను టీడీపీ, వైసీపీ 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం ప్రతివ్యూహాలను రచించాయి. ఈ ఎన్నిక ఒక మినీ సంగ్రామాన్ని తలపించింది. గొడవలు, అరెస్టులు, రీపోలింగ్ వంటివి జరిగాయి. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని, టీడీపీ పట్టు నిలుపుకోవాలని టీడీపీ ప్రణాళికలు రచించాయి. ఎన్నికలకు ముందు నుంచే తమ ప్లాన్ అమలు చేశాయి. చివరకు టీడీపీ అనుకున్నది సాధించింది. ముఖ్యమంత్రి జగన్ స్వస్థలమైన పులివెందులలో ఈ ఓటమి వైసీపీకి పెద్ద షాక్ గా మారింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యుద్ధం ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు, ట్రంప్ హెచ్చరిక. బెజవాడ గుంటూరు జలమయం, కొండవీటి వాగులో కొట్టుకుపోయిన కారు. శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద, 7 గేట్లు ఎత్తివేత. నీట్ తొలి విడతలో 30,608 మందికి సీట్లు, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వెల్లడి. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత సుగులూరు చిన్నన్న మృతి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.